నమ్మించి మోసం చేసిన మలయాళ నటుడు. ఇటీవల సుహాసిని మణిరత్నం నిర్వహించిన ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న మమత తన ప్రేమ, డేటింగ్ జీవితం గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత ఒక మహిళగా నా జీవితంలో కొన్ని కోరికలను నెరవేర్చుకోవాలనుకున్నాను. ఆ సమయంలో ఒక ప్రముఖ మలయాళ నటుడు నన్ను డేటింగ్కు ఆహ్వానించాడు. మా అమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేను అతనితో డేటింగ్కు వెళ్లాను. కానీ అప్పటికే అతనికి వేరే మహిళతో ఎంగేజ్మెంట్ జరిగిందనే విషయాన్ని నా దగ్గర దాచిపెట్టాడు. దాదాపు ఒక నెల తర్వాత అతని సోదరుడి ద్వారా ఈ విషయానికి తెలిసి నేను షాక్ అయ్యాను. అతను నన్ను నమ్మించి మోసం చేయడం నా మనసును ఎంతగానో గాయపరిచింది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వివాహం 6 నెలలకే విడాకులు. తన మాజీ భర్త ప్రజీత్ పద్మనాభన్ గురించి కూడా మమత మనసు విప్పారు. నా భర్త ప్రజీత్ పరిచయం అతని సోదరి పెళ్లిలో జరిగింది. మా ఇద్దరి అభిరుచులు కలవడంతో వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ పెళ్లైన 6 నెలలకే మేము విడిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను. అది చాలా కఠినమైన నిర్ణయం అయినప్పటికీ తప్పలేదు అని ఆమె చెప్పుకొచ్చారు. మళ్లీ పెళ్లికి సిద్ధమే. ఇన్ని బాధలు అనుభవించినప్పటికీ జీవితం పట్ల మమత ఇప్పటికీ సానుకూలంగానే ఉన్నారు. తనకు సరైన భాగస్వామి దొరికితే మళ్లీ వివాహం చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. జీవితం చాలా అందమైనది. మనసులో ఉన్న నెగెటివ్ ఆలోచనలను తొలగించుకుని ముందడుగు వేయాలి అని మమతా మోహన్ దాస్ తోటి మహిళలకు సూచించారు.